కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. కన్యా రాశి వారికి కొంత అనుకూలంగాను మరికొంత ప్రతికూలంగాను కనిపిస్తుంది. లగ్నాధిపతి అయినటువంటి బుధుడు 4వ స్థానంలో సంచారం చేయడం, ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 4వ స్థానంలో సంచారం చేయడం శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవనాన్ని గడపడానికి, విందు వినోద కార్యక్రమాలు జరపడానికి మరియు పాల్గొనడానికి కూడా అవకాశం ఉంది. కొంత ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా కల్పించుకుంటూ ఉంటారు. ఎవరో వచ్చి ఆనందాన్ని పంచకుండా మీకు మీరు ఉండగానే ఆనందాన్ని వెతుక్కుంటూ, తద్వారా ఇతరులను కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రవి మరియు కుజగ్రహాలు కూడా 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల అది కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటుంది. ఎక్కువగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి, ప్రయాణాలలో శ్రమ అధికమై ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న వాటికి కోపం తరచుగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కన్యా రాశి వారు కొంచెం ఆ యొక్క కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు లౌక్యాన్ని ప్రదర్శించండి. మీ యొక్క కార్యాలు నిర్విఘ్నంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే 7వ స్థానంలో స్థితి పొందినటువంటి శని భగవానుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాటిని తట్టుకుంటూ మీరు ఈ సమాజంలో కొంత అనుకూలంగా ప్రవర్తించండి ఇతరులతో. ఎప్పుడైతే ఇతరులతో అనుకూలంగా ఉంటారో, ఇతరులకు అనగా పెద్దలు వంటి వారికి సహకారం చేస్తూ ఉంటారో, మీ యొక్క జీవితం అనేటటువంటిది ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ 15 రోజుల కాలంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం మందకొడిగా ప్రయాణిస్తూ ఉంటాయి. చేసినటువంటి పనులు పూర్తి అవుతూనే ఉంటాయి, కానీ అవి కాకపోవడం వల్ల నిరాశ నిస్పృహలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మకర సంక్రాంతి తర్వాత నుండి కొంత ఆశలు ఫలించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు దానికి తగినటువంటి ప్రణాళికలు అనేటటువంటివి ముందుగా తయారు చేసుకోవడం, దానికి తగినటువంటి శ్రమ మరియు ధన వస్తు విధానాలను సమకూర్చుకోవడం అనేటటువంటిది కన్యా రాశి వారికి ప్రధానంగా చెప్పబడినటువంటి అంశము. ఉద్యోగులలో కూడా కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ తోటి ఉద్యోగులతో చిన్నపాటి తగాదాలు, చిన్న చిన్న ఇష్యూస్ అనేటటువంటివి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ తోటి ఉద్యోగులను గౌరవించండి. ప్రతి విషయంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలను తీసుకోవడం అనేటటువంటిది చాలా ఉపయుక్తమైనటువంటిది.